ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు 17 అధ్యాయాలు ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు, నీవు చెప్పినట్టు చేయుమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేగదూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివి అనెను. 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేడు చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును
నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను అనెను. 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అనెను. అందుకు అబ్రాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయను అనెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందును అని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చెయ్యను అనెను. అందుకతడు, ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనం చేయక ఉందును అనగా అతడు, ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందును అనెను. యెహోవా అబ్రహాముతో మాటలాడ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్రాలు. ఈ అధ్యాయానికి సంబంధించి మొదటి ప్రశ్న, అబ్రహాము కన్ను తెరిచి చూచినప్పుడు అతనికి కనబడినది ఎవరు? అబ్రహాము కన్ను తెరిచి చూచినప్పుడు అతనికి కనబడినది ఎవరు? 2, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును అని ఎవరు ఎవరితో అన్నారు? కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును అని ఎవరు ఎవరితో అన్నారు? 3, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని ఎవరు ఎవరికి చెప్పారు? నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని ఎవరు ఎవరికి చెప్పారు? 4, అబ్రహాము ఒక మంచి లేగదూడను తెచ్చి ఎవరికి అప్పగించాడు? అబ్రహాము ఒక మంచి లేగదూడను తెచ్చి ఎవరికి అప్పగించాడు? 5, దూతలు భోజనము చేయుచుండగా వారి ఎదుట నిలిచినది ఎవరు? దూతలు భోజనము చేయుచుండగా వారి ఎదుట నిలిచినది ఎవరు? 6, నీ భార్య అయిన శారా ఎక్కడా అని ఎవరు ఎవరిని అడిగారు?
నీ భార్య అయిన శారా ఎక్కడా అని ఎవరిని అడిగారు? 7. దూతలు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? దూతలు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? 8. శారా తనలో తాను నవ్వుకొనుటకు కారణమేమి? శారా తనలో తాను నవ్వుకొనుటకు కారణమేమి? 9. శారా నవ్వనేలా అని దూతలు ఎవరితో అన్నారు? శారా నవ్వనేలా అని దూతలు ఎవరితో అన్నారు? 10. అప్పుడా మనుషులు ఏ తట్టు చూచిరి? అప్పుడా మనుషులు ఏ తట్టు చూచిరి? 11. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను అని ఎవరు అనుకున్నారు? నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను అని ఎవరు అనుకున్నారు? 12. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని ఎవరు అడిగారు? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని ఎవరు అడిగారు? 13. 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలంను నాశనము చేయక కాయవా అని అబ్రహాము ఎవరిని అడిగాడు? 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా అని అబ్రహాము ఎవరిని అడిగారు? 14. 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అని ఎవరు చెప్పారు? 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమును అంతటిని కాయుదును అని ఎవరు చెప్పారు? 15. ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అని ఎవరు అన్నారు? ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అని ఎవరు అన్నారు? 16. 45 మంది 30 మంది 20 మంది 10 మందిని బట్టి నాశనం చేయక ఉందువా అని ఎవరు అన్నారు? 45 మంది లేదా 30 మంది లేదా 20 మంది లేదా 10 మందిని బట్టి నాశనం చేయక ఉందువా అని ఎవరు అన్నారు? 17. సొదొమ గొమొర్రా అను పట్టణములలో 10 మంది నీతిమంతులు కూడా లేరు అంటే అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నట్టు? సొదొమ గొమొర్రా అను పట్టణములలో 10 మంది నీతిమంతులు కూడా లేరు అని అంటే అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నట్టు? 18. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 18వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం. మీరు కూడా ఈ 18వ అధ్యాయాన్ని ధ్యానం చేయండి, ప్రశ్నలను వెతకండి, ఆ ప్రశ్నలకు జవాబుల కొరకు మళ్ళీ ధ్యానం చేయండి. తద్వారా దేవుని యొక్క మనస్సును మనము తెలుసుకోగలం, జ్ఞానమందు బలపడగలం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.